హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఏప్రిల్ 3 కరెంట్ అఫైర్స్ చూస్తాం. ఏప్రిల్ 3 ఫస్ట్ సెకండ్ మనం ఒకటే వీడియోలో చూడడం జరిగింది. ఓకే, ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఏప్రిల్ 3 కరెంట్ అఫైర్స్. ఫస్ట్ మనకి ఈ ఎన్నికల ఇయర్గా వచ్చి కాబట్టి మనకి ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి వెబ్సైట్ అయితే రూపొందించింది. అదేంటంటే మనకి మిత్ వర్సెస్ రియాలిటీ అంటే మనకి ఎన్నికల్లో అసత్య సమాచారం కానీ అసత్య ప్రచారం కానీ వ్యాప్తి కోసం అరికట్టడం కోసం ఎన్నికల సంఘం అయితే మనకి వెబ్సైట్ రూపొందించింది, మిత్ వర్సెస్ రియాలిటీ అని చెప్పేసి. అంటే మిత్ ఏంటి, రియాలిటీ ఏంటి అని చెప్పేసి. అదేవిధంగా మనకి పోలింగ్ స్టేషన్లో రెండో అంశం వచ్చేసి పోలింగ్ స్టేషన్లో ద్విభాషా బ్రెయిలీ సంకేతాలు. పుదుచ్చేరిలో అంశం గుర్తుపెట్టుకోవాలి. పుదుచ్చేరిలో మనకి కేంద్రపాలిత ప్రాంతంలో 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న 967 పోలింగ్ స్టేషన్లలో మనకి ఈవీఎంలలో ఇంగ్లీషు ప్లస్ తమిళంలో మనకి బ్రెయిలీ సంకేతాలు అమలు చేస్తారట. ఎక్కడ అంటే పుదుచ్చేరి 967 పోలింగ్ స్టేషన్లలో మనకి ఈవీఎంలో అవి ఉంటాయి కదా, ఆ సింబల్స్లో భాగంగా ఇంగ్లీషు అండ్ తమిళంలో బ్రెయిలీ సంకేతాలు అయితే అమలు చేస్తారట పుదుచ్చేరి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది ఏంటంటే మనకి దృష్టిలోపం ఉన్న ఓటర్లు మనకి అటెండర్ సహాయం లేకుండా ఓటు వేయడానికి సదుపాయం కల్పిస్తారు. దృష్టిలోపం ఉన్న వాళ్ళు ఏంటంటే ఎవరో ఒకరు తీసుకెళ్ళి వాళ్ళకి వేయాల్సి ఉంటుంది. కాకపోతే దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు సెల్ఫ్కి వెళ్ళి ఆ బ్రెయిలీ లిపి అక్షరాలను చూసి చేయొచ్చు. అది ఏ లాంగ్వేజ్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ తమిళం వచ్చిన వాళ్ళకి మాత్రం, ఈ బ్రెయిలీ లిపి వచ్చిన వాళ్ళకి వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది పుదుచ్చేరి. నెక్స్ట్ మనకి మాహే పోలింగ్ స్టేషన్. ఇవన్నీ మనకి ఎలక్షన్ సంబంధించిన అంశాలు. మాహే పోలింగ్ స్టేషన్ ఏంటంటే మనకి ఈ పుదుచ్చేరి యూటీ ఉంది కదా, మాహే నియోజకవర్గంలో అన్ని పోలింగ్ కేంద్రాలు ఉమెన్ స్టాఫ్ అంట. చూడండి, దీనే పింక్ బూత్ అని చెప్పేసి అంటున్నాం. ఇక్కడ ఏంటంటే పుదుచ్చేరి రెండో అంశం. ఫస్ట్ అంశం వచ్చేసి ఇంగ్లీషు ప్లస్ తమిళ బ్రెయిలీ లిపి సంకేతాలు అమలు చేస్తుంది. రెండో అంశం వచ్చేసి పుదుచ్చేరి మాహే నియోజకవర్గం అన్ని పోలింగ్ కేంద్రాలు మనకి ఉమెన్ స్టాఫ్ అయితే ఉంటారట. ఈ పోలింగ్ కేంద్రాల్లో భాగంగా ఎన్ని కేంద్రాలు అంటే 31 అట్లా మనకి దీన్ని పింక్ బూత్ అంటున్నాం. సఖీ పోలింగ్ బూత్లు మనకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అని చెప్పేసి మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది మనకు ఫస్ట్ వచ్చేసి రాయ్పూర్ ఉత్తర తొలిసారి ఆల్ ఉమెన్ స్టాఫ్ ఛత్తీస్గఢ్ నవంబర్ 23లో భాగంగా. ఫస్ట్ ఏదంటే రాయ్పూర్ రాయ్పూర్లో భాగంగా తొలిసారి ఆల్ ఉమెన్ స్టాఫ్ ఫస్ట్ టైం ఇది ఛత్తీస్గఢ్. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది పుదుచ్చేరిలో ఆల్ ఉమెన్ స్టాఫ్ మాహే నియోజకవర్గం, దీన్నే పింక్ బూత్ అని చెప్పేసి అంటున్నాం. నెక్స్ట్ అంశం ఎలక్షన్ కమిషన్ సంబంధించి దివ్యాంగుల ఎన్నికల సిబ్బంది. ఇది కూడా పుదుచ్చేరి యూటీ. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్ను పూర్తిగా దివ్యాంగులతో నిర్వహణ. చూడండి, పుదుచ్చేరి మనకు 3 అంశాల్లో వార్తల్లో ఉంది. అంశాలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఒకటేమో బ్రెయిలీ లిపికి సంబంధించి, ఇంకొకటేమో మాహే నియోజకవర్గం ఆల్ ఉమెన్ స్టాఫ్, ఇంకొకటేమో ఆల్ దివ్యాంగుల నిర్వహణతో ప్రతి నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్లో దివ్యాంగులతో నిర్వహిస్తారట. నెక్స్ట్ అంశం వచ్చేసి శాంభవి చౌదరి. లోక్సభ ఎన్నికల బరిలో అతిపిన్న వయస్కురాలు ఎవరు, 25 ఇయర్స్. మనకి సమస్తేపూర్ నియోజకవర్గం బీహార్ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి మనం. బీహార్ రాష్ట్రము ఏ పార్టీ అంటే మనకి లోక్ జనశక్తి పార్టీ, రామ్విలాస్. లోక్సభ ఎన్నికల్లో అతిపిన్న వయస్కురాలు 25 ఇయర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సమస్తే నియోజకవర్గం బీహార్. రైట్, నెక్స్ట్ చూస్తే మనకి ఈ పారాదీప్ పోర్టు ఒడిశా మనకి హయ్యెస్ట్ కార్గో హ్యాండ్లింగ్ అంట. ఈ కాండ్లను అధిగమించింది. గుజరాత్ కాండ్లా ఉంటుంది కదా, కాండ్లా ఓడర్ పోర్టు, దాన్ని అధిగమించిందట. ఎంత అంటే పారాదీప్ పోర్టు ఫైనాన్షియల్ 2024లో హయ్యెస్ట్ మనకి హ్యాండ్లింగ్ అయితే చేస్తుందట. ఒడిశా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఒడిశా పారాదీప్ పోర్ట్. నెక్స్ట్ కాలిస్టో అనేది మనకి ఈ బృహస్పతి యొక్క ఉపగ్రహం గనిమెడ ఉంటుంది కదా, అతిపెద్ద ఉపగ్రహం ఏదంటే గనిమెడ. అయితే గనిమెడ తర్వాత రెండో అతిపెద్దదట కాలిస్టో. ఓకే, అట్లా మనకి కాలిస్టోపై తొలిసారి ఓజోన్ ఉనికిని గుర్తించారట. ఎవరు అంటే PRL నేతృత్వంలో అహ్మదాబాద్. మనకు రీసెంట్గా మనము జోస్ మిషన్ మనం ప్రయోగించుకున్నాం. మనం అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏరియన్ 5 రాకెట్. మనకి బృహస్పతి ప్లస్ 3 ఉపగ్రహాల అధ్యయనం గనిమెడ, యూరోపా అండ్ కాలిస్టో. చూడండి, ఇక్కడ గనిమెడ తర్వాత రెండో అతిపెద్దది అంటే కాలిస్టో.
మనం జ్యూస్ మిషన్ను ప్రయోగించుకున్నాం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ద్వారా ఏరియన్ 5 రాకెట్. అది ఏం చేస్తుంది అంటే 3 ఉపగ్రహాలను అధ్యయనం చేస్తుంది. గనిమేడ, యూరోపా, క్యాలిస్టో. రైట్, ఇది క్యాలిస్టోకి సంబంధించి. నెక్స్ట్ అంశం 250 ఇయర్స్ ఆఫ్ కాపర్ టికెట్. మనకి బీహార్ పోస్టల్ డిపార్ట్మెంటు ఈ కాపర్ టికెట్ విడుదల చేసింది. 250 సంవత్సరాల సందర్భంగా స్పెషల్ కవర్ విడుదల చేసిందంట. బీహార్ పోస్టల్ డిపార్ట్మెంట్ కాపర్ టికెట్ విడుదల చేసింది. నెక్స్ట్ మనకి దీంట్లో భాగంగానే 1774 మార్చిలో మనకు ప్రపంచంలో మొట్టమొదటిసారి ఈ పోస్టల్ స్టాంప్ అయితే మనకి అయిన కాపర్ టికెట్ను పాట్నా నుంచి విడుదల చేస్తారు. ఇది తపాలా చెల్లింపుల కోసం. అట్లా చూస్తే మనకు పోస్టల్ స్టాంప్లో ఫస్ట్ ఉమెన్ వచ్చేసి మీరాబాయి ఇండియా నుంచి, ఫస్ట్ ఫారినర్ వచ్చేసి హెన్రీ డ్యునాంట్, ఫస్ట్ పర్సన్ వచ్చేసి మనకి గాంధీ. రైట్, ఫస్ట్ ఉమెన్ మీరాబాయి, ఫస్ట్ ఫారినర్ హెన్రీ డ్యునాంట్, ఫస్ట్ పర్సన్ వచ్చేసి గాంధీ. ఇక్కడ పోస్టల్ స్టాంప్ 1852లో మనకి సింధ్ డాక్లో చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 250 సంవత్సరాల కాపర్ టికెట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. బీహార్ పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ కల్లక్కడల్, ఇది ఒక స్పెషల్ వర్డ్. మనకి కేరళలో అనేక తీర ప్రాంతాల్లో సముద్రాలు ఎగిసిపడడంతో వరదల కారణంగా అలప్పుజ, కొల్లాం, తిరువనంతపురం జిల్లాలో మనకి ప్రభావితమైనవి ఈ జిల్లాలు. అట్లా ఇటువంటి వరదల సంఘటన మలయాళంలో కల్లక్కడల్ లేదా ఉబ్బరం అని చెప్పేసి అంటారట. కల్లక్కడల్ లేదా ఉబ్బరం, ఇలాంటి వరదల సంఘటన అయితే సముద్రాలలో ఎగిసిపడడం అనేది ఇక్కడ అలప్పుజ, కొల్లం, తిరువనంతపురంలో అని చెప్పేసి. కల్లక్కడల్ అంటే జనరల్గా కల్లన్ అంటే దొంగ, కడల్ అంటే సముద్రం అని చెప్పేసి అర్థం వస్తుంది. ఇది ఏంటంటే సునామీకి భిన్నంగా ఉంటుంది. సో కారణం ఏంటంటే బలమైన గాళ్ళు, ఈ భూకంపం లాంటి ఉండడం వల్ల. రెండవది తరంగ దైర్ఘ్యం 13 మీటర్స్ నుంచి 40 మీటర్స్ ఉంటుందట. ఓకే, అట్లా మనకి తరంగ ఎత్తు అనేది సునామీ అలల ఎత్తుకు తక్కువ. తరంగ ఎత్తు అనేది సునామీ అలల ఎత్తు కంటే తక్కువ ఉంటుందట. దీని అందుకే మనం కల్లక్కడల్ అని చెప్పేసి కొత్తగా పేరు అయితే పెట్టుకున్నారు. సునామీకి భిన్నంగా ఉంటుందట. ఇది కల్లక్కడల్ ఎక్కడ అని చెప్పేసి అంటే మనకు కేరళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సునామీకి భిన్నంగా ఉండేది కల్లక్కడల్, వరదలు అని చెప్పేసి మనం మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ స్పేస్ చూస్తే మనకి చంద్రుడిపై మొక్కలు ఏదంటే నాసా. ఇది 2026 కల్లా మనకి లీఫ్ అంటే లూనార్ ఎఫెక్ట్స్ ఆన్ అగ్రికల్చరల్ ఫ్లోరా. లూనార్ ఎఫెక్ట్స్ ఆన్ అగ్రికల్చరల్ ఫ్లోరా. ఈ ఏమేమి మొక్కలు అంటే డక్వీడ్, క్రెస్, బ్రాసికా, ఇవి 3 మొక్కలు. ప్రయోగం వచ్చేసి కొలరాడోలో స్పేస్ ల్యాబ్ టెక్నాలజీస్. ఇది కొలరాడోలోని స్పేస్ ల్యాబ్ టెక్నాలజీస్. మనకి చంద్రుడు మట్టిపై ఇదేమో మనకు జనరల్గా లీఫ్ అనేది లూనార్ ఎఫెక్ట్స్ ఆన్ అగ్రికల్చరల్ ఫ్లోరా నాసా చేస్తుంది. డక్వీడ్, క్రెస్, బ్రాసికా, ఇవి 3 చంద్రుడిపై. అదేవిధంగా చంద్రుడు మట్టి మీద ఇది ఏంటంటే కేవలం మనం పంపించిన మిషన్లో భాగంగా మొక్కల పెంపకం. ఇక్కడేమో చంద్రుడు మట్టి మీద 1969 నుంచి 1972 ప్రయోగాల్లో తీసుకొచ్చిన తొలిసారి 2022లో మనకి అరబిడోప్సిన్ థాలియానా అనే ఈ పుష్పించే మొక్క నాటినట. ఆవాల్ లాంటి మొక్క యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో. ప్రపంచంలో చంద్రుని విత్తనాలు తొలిసారి 2019లో. పత్తి విత్తనాలు ఈ చాంగి 4 చైనా. ఇది పూర్తి స్థాయి ప్రయోగం కాదు, మరి మట్టి నీరు భూమిపై నుండి తీసుకొచ్చారు. అంటే పూర్తిగా చంద్రుడి మీద మట్టి కాదు, ఇక్కడ నుండి తీసుకెళ్ళిన ఆ మిషన్లో భాగంగా మట్టిని నీరును పెట్టి ఆ పుష్పించే మొక్కనైతే నాటారు. అది ఆవాల్ లాంటి మొక్క అని చెప్పేసి. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రయోగం కొలరాడోలోని స్పేస్ ల్యాబ్ టెక్నాలజీ. ఎవరు చేస్తున్నారు అంటే నాసా చేస్తుంది. 3 మొక్కలు ఎక్కడ చంద్రుని మీద 2026 కల్లా కంప్లీట్ అయిద్దట. లీఫ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లూనార్ ఎఫెక్ట్స్ ఆన్ అగ్రికల్చరల్ ఫ్లోరా. నెక్స్ట్ డిఫెన్స్. జిర్కాన్, కింజల్ డాగర్ క్షిపణులు ప్రయోగం చేశారు. ఒకటి రష్యా ఉక్రెయిన్పై ప్రయోగించింది. రష్యా అనేది ఉక్రెయిన్పై ప్రయోగించింది. మరి జిర్కాన్ అంటే ఏంది, కింజల్ అంటే ఏంది చూద్దాం. జిర్కాన్ అనేది హైపర్సోనిక్, మ్యాక్ వేగం 9 ఉంటుంది. అదేవిధంగా సీ లాంచ్డ్ అంటే సముద్రం నుంచి ప్రయోగిస్తాడు. ఇది క్రూయిజ్ ఇట్లా ఉంటుంది. బాలిస్టిక్ అంటే ఇట్లా ఉంటుంది. ఓకే, ఇది మనకి కింజల్ అనేది హైపర్సోనిక్. ఈ 2 హైపర్సోనికే. మ్యాక్ 12. అదేవిధంగా
ఎయిర్ లాంచ్డ్, ఇది గాలి, ఇదేమో సముద్రం. కింజల్ అంటేనేమో గాలి, జిర్కాన్ అంటేనేమో సముద్రం నుంచి. ఇది బాలిస్టిక్, కింజల్ బాలిస్టిక్, క్రూయిజ్, జిర్కాన్ ఏమో క్రూయిజ్. ఇవి డిఫరెన్సెస్. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జిర్కాను కింజల్ని రష్యా ఉక్రెయిన్పై ప్రయోగించింది. మరి జిర్కాన్ సూపర్సోనిక్, హైపర్సోనిక్, సీ లాంచ్డ్, క్రూయిజ్. ఇదేమో హైపర్సోనిక్, ఎయిర్ లాంచ్డ్, బాలిస్టిక్. నెక్స్ట్ అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం ఈఎల్ఎఫ్. మనకి భారత వైమానిక దళం జమ్మూ కాశ్మీర్ తొలిసారిగా వాన్పో సంగం ప్రాంతం ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ కసరత్తులు చేపట్టిందంట. అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం అనేది ఈఎల్ఎఫ్, ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ కోసం ఎక్కడ అంటే భారత వైమానిక దళం జమ్మూ కాశ్మీర్లో ఫస్ట్ టైం మనకి అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం అనేది అందుబాటులోకి తెచ్చిన ఫస్ట్ యూటీ జమ్మూ కాశ్మీర్. వైమానిక దళాలు ఉంటాయి కదా, వైమానిక దళంలో అత్యవసర ల్యాండింగ్ ఈఎల్ఎఫ్ అని చెప్పేసి ఫస్ట్ టైం. ఈ ఈఎల్ఎఫ్ సౌకర్యం ఉన్న రాష్ట్రాలు వచ్చేసి మనకు ఏపీ, యూపీ, రాజస్థాన్. ఏపీ, యూపీ, రాజస్థాన్. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటర్. కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటర్ ఇది మనకు 120 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నదట. కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటర్ 1899 ఏప్రిల్ 1న మనకి ఫస్ట్ తమిళనాడు రాష్ట్రం పళనికొండల శ్రేణిలో, పళనికొండల శ్రేణి కొడైకెనాల్, తమిళనాడు కదా కొడైకెనాల్, తమిళనాడు రాష్ట్రంలోని పళనికొండల శ్రేణిలో ఉంది. మనకి సోలార్ అబ్జర్వేటరీ ప్రతిరోజు సూర్యుని చిత్రాలను రికార్డ్ చేస్తారట. ప్రతిరోజు సూర్యుని చిత్రాలను రికార్డ్ చేస్తారట. నిర్వహించేది ఎవరంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఐఐఏపి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. ఏంటిది? కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీని 120 సంవత్సరాలు పూర్తి చేసుకుంది 1899లో ఏప్రిల్ 1న. ఇది తమిళనాడు రాష్ట్రంలోని పళనికొండల శ్రేణిలో ఉంటుంది. సోలార్ అబ్జర్వేటర్ ప్రతిరోజు సూర్యుని చిత్రాన్ని రికార్డ్ చేస్తుంది. రైట్, నెక్స్ట్ మనకి పోలియో టీకా భారత్ బయోటెక్ ప్లస్ బెల్తోవెన్ బయోలాజికల్స్. భారత్ బయోటెక్ ప్లస్ బెల్తోవెన్ బయోటెక్స్ పోలియో టీకా అని మనకి నెదర్లాండ్లో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ. నెదర్లాండ్లోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ. ఓకే, ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ ఇంతకుముందు కూడా వార్తల్లో ఉంది. రైట్, నెక్స్ట్ వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ ఎంఆర్ఐ స్కానర్. వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ ఎంఆర్ఐ స్కానర్. ఎంఆర్ఐ అంటే మనకు మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. ఇక్కడ మనకి ఫ్రాన్స్కు చెందిన అటామిక్ ఎనర్జీ కమిషన్ ఏంటంటే ఫ్రాన్స్కు చెందిన అటామిక్ ఎనర్జీ కమిషన్ ఈ ఎంఆర్ఐ యంత్రం ద్వారా మనకి మానవ మెదడు యొక్క మొదటి చిత్రాలు స్కానింగ్ చేసారట. సామర్థ్యం వచ్చేసి మనకు 11.7 టెస్లా. ఇది ఎక్కువ, దాదాపు జనరల్గా ఎట్లుంటుందంటే 3 లేదా 4 టెస్లాలు ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే సామర్థ్యం వచ్చేసి 11.7 టెస్లా ఉందట. అంటే దాని యొక్క కెపాసిటీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ ఎంఆర్ఐ స్కానర్ ఎక్కడ అంటే ఫ్రాన్స్కు చెందిన అటామిక్ ఎనర్జీ కమిషన్. ఎంఆర్ఐ ఫుల్ ఫామ్ వచ్చేసి మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. ఈ ఎంఆర్ఐ యంత్రం ద్వారా మనకి మానవ మెదడు యొక్క మొదటి చిత్రాలు స్కానింగ్ చేసిందట. ఇది. నెక్స్ట్ మనకు లంపీ చర్మ వ్యాధులు. లంపీ చర్మ వ్యాధులు మే 2022 నుండి మనకు సుమారు 1,00,000 పశువుల మరణానికి దారితీసిందట ఈ లంపీ స్కిన్ డిసీజ్ అనేది. దీనికి కారణమైన వైరస్ యొక్క జన్యుపర ఆకృతి అర్థం చేసుకోవడంలో భారతీయ శాస్త్రవేత్తల బృందం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో భాగంగా బయోకెమిస్ట్రీ విభాగం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో బయోకెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ మనకి ఉత్పల్ టాటూ మనకి గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? ఉత్పల్ టాటూ నేతృత్వంలో విజయం సాధించిందట. ఇది లింపీ చర్మ వ్యాధికి సంబంధించి ఉత్పల్ టాటూ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బయోకెమిస్ట్రీ విభాగం. నెక్స్ట్ ఎల్ఎస్డి. ఈ ఎల్ఎస్డి అంటే మనకి అదే లింపీ చర్మ వ్యాధికి సంబంధించి చూస్తే మన 1931లో జాంబియాలో తొలిసారి గుర్తించింది.
ఇండియా మనకు 2019 అండ్ 2022లో గుర్తించడం జరిగింది. పశువులకు సోకే వైరల్ వ్యాధి ఇది లంపి చర్మ వ్యాధి అనేది జినోటిక్ కాదు, కాకపోతే మనుషులకు వ్యాపించదు. ఈగలు, దోమలు, పేలు ద్వారా వ్యాప్తి చెందుతుందట. దీని లక్షణాలు వచ్చేసి శోషరస కణకులు ప్రభావితం అయితే, అదేవిధంగా పాల దిగుబడి కూడా తగ్గుతుంది. ఇది మనకు లింపి చర్మ వ్యాధి సంబంధించి లింపి స్కిన్ డిసీజ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఉత్పల్ టాటూ, ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బయోకెమిస్ట్రీ విభాగంలో ఈ నేతృత్వం వహించిన ఉత్పల్ టాటూ విజయం సాధించిండు దీన్ని గుర్తించడంలో భాగంగా. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇక్కడ మనకు దక్షిణ కొరియా కృత్రిమ సూర్యుడిని క్రియేట్ చేసిందట. దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు మనకి కొరియా సూపర్ కండక్టింగ్ టోకోమాక్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు మనకి కొరియా సూపర్ కండక్టింగ్ టోకోమాన్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ K-STAR అని చెప్పేసి పరికరం ఉపయోగించి కేంద్రక సంలీన ప్రక్రియ ద్వారా 48 సెకండ్ల పాటు 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసిరాట. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు కొరియా సూపర్ కండక్టింగ్ టోకోమాక్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ పరికరం ఉపయోగించి కేంద్రక సంలీన ప్రక్రియ ద్వారా 48 సెకండ్ల పాటు 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేశారట. అయితే ఇది యాక్చువల్గా సూర్యుడి మధ్య విభాగంలో ఉష్ణోగ్రత కంటే 15 మిలియన్ల కంటే 7 రెట్లు ఎక్కువ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. K-STAR మనకి ఆర్టిఫిషియల్ సన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది కొరియా సూపర్ కండక్టింగ్ టోకోమాక్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ దక్షిణ కొరియా. రైట్. నెక్స్ట్ ఐఐటి బెంగళూరు వార్తల్లో ఉంది మనకి. ఐఐటి బెంగళూరులో తరగతి గదిలో మనకి చెప్పే పాఠ్యాంశాలను అంధ విద్యార్థులు సులువుగా అర్థమయ్యేలా చేసే సాంకేతిక అభివృద్ధి చేసింది స్మార్ట్ బోర్డ్ అని చెప్పేసి. ఇక్కడ స్మార్ట్ బోర్డులో రాస్తే మనకి అక్కడ విద్యార్థులు ఇట్లా చూసుకోవడానికి ఉంటుంది లిపి. స్మార్ట్ బోర్డుపై వివరించే అంశాలు అర్థమయ్యే విద్యార్థులకి చేతివేలు చిన్న పరికరం పట్టుకోవాలి, దాని ద్వారా మనకి అర్థమవుతారు. ఐఐటి బెంగళూరు. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ ఆధారిత గ్లూకోజ్ టెస్ట్. ఐఐటి జోధ్పూర్ పరిశోధకులు మనకు గ్లూకోజ్ స్థాయిలను పరీక్షించడానికి ఈ స్మార్ట్ ఫోన్ ఆధారిత సాంకేతిక అభివృద్ధి అయితే చేసింది. ఏది మన గ్లూకోజ్ లెవెల్స్ టెస్ట్ చేస్తాం కదా, అది స్మార్ట్ ఫోన్లోనే టెస్ట్ చేసుకోవడం అన్నమాట. ఇంకోటి ఇంపార్టెంట్ మనకి ఇటీవల మనకు డెవిన్ అనేది వార్తల్లో ఉంది. ఇది ఏఐ ఫస్ట్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పేసి కాగ్నిషన్ ఏఐ కంపెనీ దీన్ని రూపొందించి. అదేవిధంగా మనకి ఇండియాలో దీనికి పోటీ మనకు దేవిక అని చెప్పేసి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫస్ట్ టైం ఇండియాకి సంబంధించి. డెవలపర్ వచ్చేసి మనకి విహెచ్ ముఫీద్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దేవిక అది డెవిన్ ప్రపంచంలో, ఇండియాకి సంబంధించి అయితే దేవిక. డెవలప్ చేసింది ఎవరంటే విహెచ్ ముఫీద్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. నెక్స్ట్ లిథియం అనే బ్యాటరీ తయారీ. ఇది మనకి ఐఓసిఎల్ జాయింట్ వెంచర్ ఐఓసిఎల్ అండ్ పానాసోనిక్ లిథియం అయాన్ బ్యాటరీ తయారీ జమ్మూ కాశ్మీర్ అండ్ రాజస్థాన్లో లిథియం నిల్వలు కనుగొనడం కోసం అట. ఎక్కడెక్కడ అంటే జమ్మూ కాశ్మీర్ అండ్ రాజస్థాన్లో భాగంగా లిథియం నిల్వలు కనుగొనడం కోసం మనకి ఐఓసిఎల్ అండ్ పానాసోనిక్ కంపెనీ జాయింట్ వెంచర్ని తయారు చేసుకుంటుంది లిథియం బ్యాటరీ కోసం. నెక్స్ట్ డిస్పోజబుల్ సిగరెట్స్ బ్యాన్ మనకి ఏదంటే న్యూజిలాండ్. ఓకే. ఇటీవల మనకి జర్మన్ అనేది చట్టబద్ధం చేసింది డ్రగ్స్ సంబంధించి గంజాయిని. ఇదేమో డిస్పోజబుల్ సిగరెట్ బ్యాన్ న్యూజిలాండ్. యువకులు సిగరెట్లు కొనుగోలు చేయడంపై జీవితకాల నిషేధం విధించడం ద్వారా పొగాకు ధూమపానం దశల వారీగా నిర్మూలించేందుకు రూపొందించిన చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత ఈ చర్యట తీసుకుందట. ఇది సిగరెట్ ప్లస్ వ్యాపింగ్ బ్యాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. న్యూజిలాండ్ రీసెంట్ మనకు యూకే వేప్స్ని బ్యాన్ చేసింది. ఇది డిస్పోజబుల్ సిగరెట్ బ్యాన్ న్యూజిలాండ్. బిమ్స్టెక్ చార్టర్. ఇది నేపాల్ పార్లమెంటు బిమ్స్టెక్ చార్టర్ ఆమోదించింది. దిగువ 7th కంట్రీ. 2004లో సభ్యత్వం ఉంది దీనికి. 2024 సంబంధించి చార్టర్ ఆమోదించింది. బిమ్స్టెక్ చార్టర్ అనేది 5th బిమ్స్టెక్ సమావేశంలో రూపొందించింది. బిమ్స్టెక్ చార్టర్ అనేది 5th బిమ్స్టెక్ సమావేశంలో రూపొందించి 2022లో. ఓకే. దాన్ని ఆమోదించింది ఇప్పుడు ఎవరు అంటే నేపాల్ బిమ్స్టెక్ చార్టర్ని. రైట్. ఇంకొకటి ఈ ఎంజీఎన్ఆర్‌ఐజీ సంబంధించి ఈ సామాజిక తనిఖీ ఉంటుంది కదా, సోషల్ ఆడిట్లో, దాంట్లో భాగంగా మనకి కేరళ ఫస్ట్ వచ్చింది, సెకండ్ అయితే తెలంగాణ వచ్చింది. మనకు తెలంగాణలో వస్తే 540 మండలాల్లో 12,769 జీపీల్లో భాగంగా మనకి నంబర్ 2 వచ్చింది తెలంగాణ. సమ్మాన్ పోర్టల్. ఇది ఎన్ఎండిసి యొక్క
మాజీ ఉద్యోగుల సౌకర్యం కోసం, ఎన్ఎండిసి యొక్క మాజీ ఉద్యోగుల సౌకర్యం కోసం సమ్మాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మైదాన్ మూవీ భారతదేశంలో ఈ మోడర్న్ ఫుట్బాల్ విప్లవానికి ఆద్యుడైన లెజెండరీ కోచ్ అయిన సయ్యద్ అబ్దుల్ రహీం జీవిత కథ ఆధారంగా తీస్తున్నారట మూవీ. హీరో వచ్చేసి మనకి అజయ్ దేవగన్, దర్శకుడు మనకి రవీంద్రనాథ్ శర్మ. 1952-62 సంఘటనలు. సయ్యద్ అబ్దుల్ రహీం అని గుర్తుపెట్టుకోవాలి. మైదాన్ మూవీ ఫుట్బాల్ ప్లేయర్. నెక్స్ట్ ఓకే, జుడిత్ సమ్మివ్వ తులుక. ఇది కాంగో తొలి మహిళా ప్రధాని జుడిత్ సమ్మివ్వ తులుక. అపాయింట్మెంట్లు మనకి ఇంతకుముందు ప్రణాళిక శాఖ మంత్రికి పనిచేశారట. కాంగో ప్రెసిడెంట్ ఫెలిక్స్ పిసికెడి నియమించారట. కాంగో తొలి మహిళా ప్రధాని జుడిత్ సమ్మివ్వ తులుక. నెక్స్ట్ మనకు ఈ ఫైనాన్షియల్ 2025కి అసోచామ్ అధ్యక్షుడిగా సంజయ్ నాయర్ ఎన్నిక అవడం జరిగింది. సంజయ్ నాయర్. అదేవిధంగా ఈజిప్ట్ అధ్యక్షుడు మూడోసారి మనకి అబ్దుల్ ఫతే ఎల్ సిసి 2013, 2018, 2024లో ఎన్నిక అవడం జరిగింది. ఈజిప్ట్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు వరుసగా 3 సార్లు మాత్రమే చేపట్టవచ్చట. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతే ఎల్ సిసి. నెక్స్ట్ పర్సన్స్ చూస్తే జువాన్ విసెంటి పెరెజ్ మృతి చెందిండు. వెనిజులా ప్రపంచంలో అత్యంత వృద్ధుడట, 114 సంవత్సరాలట. నెక్స్ట్ గిసబురో సోనోబ్ జపాన్, 112 సంవత్సరాలు. నెక్స్ట్ పర్సన్స్ ప్లేసెస్ ఇన్ న్యూస్ చూస్తే పరమవీర చక్ర గార్డెన్, కంచి మహాస్వామి విద్యామందిర్, తాంబరం, తమిళనాడులో. పరమవీర చక్ర గార్డెన్ తమిళనాడు గవర్నర్ టిఎన్ రవి ప్రారంభించిండు. ఈ ఉద్యానవనం వచ్చి మనకి 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతలు చరిత్ర విగ్రహాలను ప్రదర్శిస్తుందట. పరమవీర చక్ర గార్డెన్ ఎక్కడ అంటే కంచి మహాస్వామి విద్యామందిర్, తమిళనాడు. ఓకే, కంచి మహాస్వామి విద్యామందిర్, తాంబరం, తమిళనాడు. పరమవీర చక్ర గార్డెన్ తొలిసారి టిఎన్ రవి గవర్నర్ ఉన్నారు కదా, తమిళనాడు గవర్నర్ టిఎన్ రవి మనకి చేసిండు. నెక్స్ట్ ఈ టెలికాం సేవల వినియోగం టీఎస్ సెకండ్, మనకి ఫస్ట్ కేరళ, తెలంగాణ. చూడండి ఇప్పుడు ఎంజిఎన్ఎస్ మాజీ సోషల్ ఆర్ట్ కూడా సేమ్. ఇది కూడా టెలికాం సేవల వినియోగంలో కూడా కేరళ ఫస్ట్, తెలంగాణ సెకండ్. నెక్స్ట్ 7 సైబర్ క్రైమ్ స్టేషన్లు మనకి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, రామగుండం. ఇవి 3 మనకి సైబర్ క్రైమ్ స్టేషన్లు. ప్రస్తుతానికి 6 పోలీస్ స్టేషన్ కమిటీలో పరిధిలో జరిగే కమిషనరేట్ల పరిధిలో జరిగే సైబర్ క్రైమ్కి ఇక్కడ ఫిర్యాదు చేసుకోవచ్చు. ప్రస్తుతం మనకి 3 ఉన్న హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ ప్లస్ ఇవి 7, మొత్తం 10 సైబర్ క్రైమ్ స్టేషన్. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఉన్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ మనకి 7 సైబర్ క్రైమ్ స్టేషన్స్ స్టార్ట్ చేసుకుంటున్నాం. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, రామగుండం. మనకి రాష్ట్ర పరిధిలో మనకి సైబర్ క్రైమ్ స్టేషన్ వచ్చేసి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో మనకి ఈ 7 స్టేషన్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ అయిన మనకి శిఖా గోయల్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో శిఖా గోయల్ మనకి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మనకి ప్రతి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు ఎస్హెచ్ఓగా డిఎస్పి స్థాయి అధికారి ఉంటుందంట. డిఎస్పి స్థాయి అధికారి. దాసి సుదర్శన్ నెక్స్ట్ అంశం. ఇక్కడ మనం ఈ సైబర్ క్రైమ్ స్టేషన్లో ప్రస్తుతానికి 7 చేసుకున్నాం, అంతకుముందు 3 ఉన్నాయి, మొత్తం 10 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ వచ్చేసి శిఖా గోయల్ అని చెప్పేసి మనం మైండ్లో ఉంచుకోవాలి. రైట్. నెక్స్ట్ దాసి సుదర్శన్ మృతి, మిర్యాలగూడ. ఈ దాసి చిత్రానికి ఉత్తమ క్యాస్ట్ డిజైనర్గా జాతీయ అవార్డు వచ్చిందట 1989లో. అయితే ఆయన మృతి చెందిండు ఇటీవల. బిఎన్ రావు అని చెప్పేసి అంటాం. బి నరసింహరావు దర్శకత్వం మనకి ఈ దాసి సినిమాకి. 1920లో మనకి తెలంగాణ దొర నిరంకుశ పాలనలో మనకి చితిపోయిన ప్రజల జీవితాలను ప్రతిబింబిస్తుంది ఈ దాసి అనే చిత్రం. జాతీయ ఉత్తమ నటిగా మనకి అర్చన, అదేవిధంగా దాసి మూవీ మనకి 5 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. ఈ బిఎన్ రావు మనకి మా భూమి మూవీ నిర్మాత చేస్తాడు, దానికేమో డైరెక్టర్ అయితే మా భూమికి నిర్మాత చేస్తాడు. దర్శకత్వం మా భూమి యొక్క గౌతమ్ ఘోష్. మనకి ఆధారం వచ్చేసి కిషన్ చందర్ రచించిన జబ్ కేత్ జాగే అని చెప్పేసి దాన్ని ఆధారం చేసుకొని మా భూమి నవల అనేది తీయడం జరుగుతుంది. దీని డైరెక్టర్ వచ్చేసి గౌతమ్ ఘోష్. ఇక్కడ మూవీ నిర్మాత ఎవరంటే బిఎన్ రావు. ఓకే, ఇది మనకి కంప్లీట్గా April 3 కరెంట్ అఫైర్స్. ఓకే,
థ్యాంక్ యూ.